హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ కూడా ఎంతో ఫస్ట్ పండుగ కదండి మనకి సంవత్సరంలో. గణపతి పండుగతో ప్రతి పండుగ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అందరూ గణపతి పండుగని కన్నుల పండుగగా చేసుకోండి. వాళ్ళ వీలును బట్టి, వాళ్ళ శక్తిని బట్టి. ఈరోజు నేను సేమియా పాయసం చేస్తున్నానండి. పూజ అది అయితే నేను చెయ్యట్లేదండి. 9 రోజుల్లో ఏదో ఒక రోజు చేస్తాను. నాకు వీలు పడలేదన్నమాట. ఫస్ట్ సేమియా పాయసానికి వచ్చేసి ఫస్ట్ పాలైతే ఇలా మామూలుగా కాచుకోవాలండి. ఇలా పొంగిన తర్వాత మనకి 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలు వేసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత సేమియానైతే నెయ్యిలో వేయించి పెట్టుకున్నానండి. ఫస్ట్ కప్పు సేమియాకి 3 కప్పుల మిల్క్ అండి. చిక్కటి పాలు తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇలా సేమియానైతే పాలుల్లో వేసిన తర్వాత మనం కలపకపోయినా ఏమీ అంటుకోదండి, ఎందుకంటే గీలో వేయించాం కదా. యాలకులు 2 తీసుకున్నాను. జీడిపప్పు ఏం వేయనండి నేను. ఇది బాదాం తోటి చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్టీగా. బాదాంని గ్రేట్ చేసి బాదాం కీర్ టైప్లో చేస్తున్నాను అన్నమాట. మొత్తం ఇలా సన్న గ్రేడర్ తోటి బాదాంని గ్రేట్ చేసుకున్నా మనకి సేమియా ఉడికింది లేనిది కొంచెం అలా పట్టుకొని చూస్తే సరిపోతుందండి. ఈ విధంగా తుంచామంటే మనకి మధ్యలోకి బ్రేక్ అయిందనుకోండి, ఉడికిపోయినట్లు అనమాట. మరీ మెత్తగా ఉడికినా బాగోదండి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేస్తున్నానండి. సరిపోతుందన్నమాట, ఎక్కువైతే పట్టదు. అసలు మేము షుగర్ వాడమండి, బెల్లమే వాడతాను. సరే ఇంకా తొందరగా చేసేద్దాంలే అనేసి బ్రేక్ఫాస్ట్తో పాటు పండుగ సెలబ్రేట్ చేసుకోకపోయినా స్వీట్ తోటి మనం ఏదైనా కూడా పండుగ మనం ఇంట్లో చేసుకుంటాం కదండి. పూజ అది లేకపోయినా కూడా ఇలా అయితే సేమియా కీర్ అయితే చేశానండి మార్నింగే. తర్వాత ఇది ఉడికాక బాదాం పౌడర్ అది అంతా వేశాక ఇలా డిష్ అవుట్ చేసుకున్నానండి. ఇలా సేమియా కీర్ ఏంటంటే మిల్క్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి, మనం ఇది చల్లారాక గట్టి పడుతుందన్నమాట. మీరు మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా మనకి తినేప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం బాగా చిక్కగా ఉంటుందండి. అన్నీ అయిపోయిందనమాట. వంట అది చేసి హెడ్ బాత్ చేశానండి. ఫ్రూట్స్ అవన్నీ నిన్నటివి తీసేసేసి బనానాస్ ఈ రోజుకి సరిపడా యాపిల్ అవన్నీ పెడుతున్నానండి. ఇప్పుడు మాకు తినాలనిపించినప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అవి కట్ చేసేసుకొని మళ్ళీ కిచెన్లోకి అది రావక్కర్లేదు. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టామనుకోండి, మనకి గుర్తుండకపోయినా కూడా ఫ్రూట్స్ అవి చూసినప్పుడు ఆకలేసినప్పుడు కట్ చేసుకోను. లేదంటే కన్వీనియంట్గా పెట్టామనుకోండి, మనకి జెంట్స్ అయినా సరే వాళ్ళకి తినాలనిపించినప్పుడు తింటారనమాట. కిచెన్లోకి వెళ్ళి దేవులాడుకొని ఎదురుగా పెట్టినవే మా వాళ్ళు తీసుకొని తినరండి, అన్నీ కట్ చేసి అందిస్తేనే తింటారనమాట. ఇంకా నాకు సరే అక్కడ పెట్టేస్తే వాళ్ళకి ఆకలేస్తే బనానా అది తీసుకొని తింటారనేసి అక్కడ పెట్టేశానమాట. తర్వాత వంటకి అది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పప్పు పెసరపప్పు అది వేశాను. వర్షానికి బట్టలు అయితే ఆరట్లేదండి, బయట ఇంట్లో బయటికి వేయాల్సి వస్తుంది. ఈరోజైతే ఎండ వచ్చిందండి బాగా. సరే ఉదయాన్నే అయితే ఎండలో వేసేసి ఇప్పుడు టైం 11:30 అలా అయిందండి. బట్టలు అవి ఫోల్డ్ చేసేసి కీర్ చేశాను కదా ఉదయాన్నే, ఇలా కొంచెం అయితే తీసుకొని తింటున్నానండి. కుమారి శ్రీమతి మూవీ పెట్టుకున్నానండి, నిత్యా మీనంది. అది వాచ్ చేస్తూ బట్టలు అవి మడత పెట్టుకొని ఇదైతే సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తున్నానమాట. చాలా బాగుందండి బాదం సేమియా కీర్. తప్పకుండా ట్రై చేయండి, తొందరగా అయిపోతుంది మనకి. ఇలా పూజల్లో ప్రసాదంగా కానీ, ఎప్పుడైనా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ అలాంటప్పుడు ఉదయాన్నే స్వీట్ చేయటానికి కానీ, ప్రసాదంగా కానీ చాలా రకాలుగా అయితే ఈ సేమియా బాదం కీర్ యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్ బాయ్.